ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య భాగము నుండి పరిశుద్ధ బైబిలు గ్రంథంలో ప్రకటన గ్రంథము 16వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు 16-12 వచనం ప్రకారము 6వ దూత తన పాత్రను యూఫ్రటీస్ అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చి రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయాను. ఈ యొక్క నది చాలా పొడవైనది, ప్రవాహము అతి వేగంగా ప్రవహించేది. అది ఇరాక్ ప్రాంతాల మీదుగా సిరియా, ప్రాంతాల మీదుగా ప్రవహించేది. టర్కీలో మొదలైన ఈ నది అతి వేగంగా ప్రవహించుచూ వస్తుంది. ఇది చాలా పెద్దదిగా ఉంది, చాలా పొడవైనదిగా కూడా మనము చూడవచ్చు. ఈ యొక్క యూఫ్రటీస్ నది లాంగెస్ట్ అండ్ వన్ ఆఫ్ ది హిస్టారికల్ ఇంపార్టెంట్ రివర్ ఆఫ్ ది వెస్టర్న్ ఏషియా together with Tigris. It is one of the two defining rivers of Mesopotamia, originating in Turkey. The Euphrates flow through Syria and Iraq to join the Tigris in the Shatt al-Arab in Iraq, which empties into the Persian Gulf. చాలా స్వచ్ఛమైన నీటి ప్రవాహముతో అనేకమైన జీవులకు ఆధారంగాను, వర్తకులకు వారి యొక్క వర్తకము చేయుటకు చాలా అనువైన యూఫ్రటీస్ నది. ఈ యొక్క లాంగెస్ట్ అనగా పొడవైన ఈ యొక్క నది, మహానది దాదాపు 2780 కిలోమీటర్ల దూరము. ఇది చాలా విలువైన ఒక ఇరిగేషన్గా అనేకమైన పంటలకు, జలచరాలకు, జీవులకు, మనుషులకు ఆధారమైనది. మరియు 6 దేశములకు అనుసంధానము చేస్తున్న ఈ యొక్క నదిగా కూడా మనము చూడవచ్చు. ఈ యొక్క నది ఎండిపోవడము అనేది చాలా విచిత్రముగా, ఆశ్చర్యంగా అనేక మంది అర్థం కాని పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. చాలా విలువైన ఈ నది ఎండిపోవటాన్ని బట్టి కారణం ఏంటి అని అంటే, రానున్న కాలములో జరుగునున్న ఈ అర్మగెద్దోన్ అనే యుద్ధమునకు కావలసిన రహదారిని రాజులకు, సైన్యాధికారులకు, సైన్యమునకు, రౌతులకు, గుర్రములకు, రథములకు అన్నిటికీ పనికి వచ్చినట్టుగా రహదారి
ఏర్పాటు సిద్ధము అవుతూ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రకటన 16 అధ్యాయము 12వ వచనం ప్రకారము 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చి రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. ఈ సత్యాన్ని మనం గమనించినప్పుడు నీళ్లు ఎండిపోవడానికి గల కారణం మనకు ఇక్కడ అర్థమవుతూ ఉంది. నా ప్రియమైన వాళ్ళరా, ఈ దేవుని చిత్తము రానున్న కాలములో సర్వలోక అధిపతులకు రాజులకు బుద్ధి చెప్పుటకై ప్రభువు తన యొక్క చిత్తమును బయలుపరుస్తూ వారితో యుద్ధము చేసి వారికి తన యొక్క బలాతిశయము చేత బుద్ధి చెప్పుటకై తీర్మానము చేసుకున్నాడు. అతని యొక్క ఉగ్రత, ఆ ప్రభు యొక్క ఉగ్రత కుమ్మరించా ఉన్నాడు. అందుకనే 6వ ఉగ్రత పాత్ర కుమ్మరించబడగా ఆ నది ఎండిపోయింది. అప్పటి వరకు బంధించబడి ఉన్న 4 దేవదూతలను వదిలిపెట్టబడగా వారి యొక్క దేవుని యొక్క కోపాగ్ని నెరవేర్చువారుగా ఉన్నారు. గొప్ప యోధులుగా ఉన్నారు, యుద్ధము చేయువారుగా ఉన్నారు. అందువలనే ఇక్కడ దేవుని యొక్క చిత్తం మనకు నెరవేర్చేవారుగా ఈ 4 దూతలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని నామమునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. వారు దేవుని యొక్క 6వ ఉగ్రత పాత్ర అనగా దేవుని యొక్క 6వ పాత్రను ఫరాతను మహానది మీద కుమ్మరించగా అని మనం ఇక్కడ చూసినప్పుడు అక్కడ జరుగుతున్న అనేకమైన మార్పులేంటి? The 6th angel poured out his vial upon the great river Euphrates, and the water thereof was dried up, and the way of the kings of the east might be prepared. తూర్పులో ఉన్న రాజులు, తూర్పులో ఎవరెవరు ఉండేవారు? పూర్వకాలం అయితే తూర్పులో ఉన్న బబులోను రాజులు, ఆ యొక్క అశ్షూరీయులు, వీరందరూ ఉండేవారు. వారందరూ కూడా ఈ రాజ్యం మీదకి వచ్చుటకు అప్పటి రాజులు లేకపోయినా ఆ రాజుల కాలపు నాటి తర్వాత వస్తూ ఉన్న రాజ్యాలు అక్కడ వారితో మింగిలైపోయి ఉన్నారు. వారు ఇశ్రాయేలు మీదకి రానున్నారు. వారు యుద్ధం చేయడానికి తలపడా ఉన్నారు. అందువలన ఇక్కడ మనము చూసినప్పుడు 13వ వచనములో ఆ ఘట సర్పము నోటి నుండి, క్రూర మృగము నుండి, అబద్ధ ప్రవక్త నోటి నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలు వెడలగా, అనగా అపవిత్రాత్మలు అనగా స్పిరిట్స్, ఈవిల్ స్పిరిట్స్ 3, ఆ డ్రాగన్ అనగా ఆ యొక్క ఘట సర్పము అనగా అపవాది నోటిలోని బయటికి వచ్చి ఉంటున్నారు. ఎవరు? ఈ కప్పల వంటి స్పిరిట్స్ కలిగిన వారు. ఆ యొక్క రాజ్యాలు తలపడి వాడు ఒక రాజుగా ఏర్పడ్డాడు. ఆ రాజ్యాలు 13వ అధ్యాయంలో మనకు కనబడతాయి. 13వ అధ్యాయము 1వ వచనములో చూసినప్పుడు వాడు సిద్ధపరచుకున్న ఆ క్రూర మృగము 10 కొమ్ములను
10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి అనగా ప్రజల్లో నుండే బయటికి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క కొమ్ముల మీద 10 కిరీటములు అనగా రాజులే, అధికారము కలిగినవి కొమ్ములు. కాబట్టి 10 మంది అధికారం కలిగిన వారు ఉన్నారు. 7 తలలు గల ఒక క్రూర మృగము. కాబట్టి ఈ రాజులు ఈ యొక్క క్రూర మృగపు ఆ యొక్క ఈవిల్ స్పిరిట్స్, అపవిత్రాత్మల యొక్క ప్రేరేపణ ద్వారా ఆ ఘట సర్పము నోటి నుండి, క్రూర మృగము నోటి నుండి, అబద్ధ ప్రవక్త నోటి నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలు విడలగా చూచితిని. ఘట సర్పము అపవాది, క్రూర మృగము యాంటీ క్రైస్ట్, అబద్ధ ప్రవక్త రిలీజియస్ మత సంబంధమైన ఆ యొక్క బోధకుడు. కాబట్టి ఈ ముగ్గురు కలిపి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు. వీరు అబద్ధాలు పలుకుతూ ఉంటారు. కాబట్టి మనం ఇక్కడ చూడవచ్చు, ఐ సా 3 అన్క్లీన్ స్పిరిట్స్ అని క్లియర్గా వ్రాయబడింది. అపవిత్రాత్మలు, అబద్ధాలు పలికేవారు, లైక్ ఫ్రాగ్స్, బ్యాని అరిచేవారు. అవుట్ ఆఫ్ ది మౌత్ ఆఫ్ ది డ్రాగన్ నోట్లోంచి బయటికి వచ్చారు. అనగా వారి యొక్క లోపల ఈ యొక్క అపవాది ఆత్మ లోపల ఉండి వారితో పని చేస్తూ ఉన్నాడు. అండ్ అవుట్ ఆఫ్ ది మౌత్ ఆఫ్ ది బీస్ట్ అండ్ అవుట్ ఆఫ్ ది మౌత్ ఆఫ్ ది ఫాల్స్ ప్రాఫిట్. కాబట్టి ఈ అబద్ధ ప్రవక్త నోటి నుండి, యాంటీ క్రైస్ట్ క్రీస్తు విరోధి నుండి వచ్చు ప్రతి మాట కూడా ఈ యొక్క ఘట సర్పము ప్రేరేపణతోనే వారు మాట్లాడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అబద్ధ ప్రవక్త నోటి నుండి మనము చూస్తూ ఉన్నాము. భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను, చిన్న కొమ్ములు. అది గొర్రెపిల్ల కొమ్ము వంటిది, చిన్నవి 2 కొమ్ములు. అధికారము కలిగి ఉన్నాడు కానీ వాడు రాజు కాదు. అది ఘట సర్పం వాళ్ళే మాట్లాడుచూ ఉన్నాడు. కానీ వాడు చిన్న కొమ్ములు కలిగి ఉన్నప్పటికీ కూడా వాడు అధికారము కలిగి మాట్లాడుతూ ఉన్నాడు. ఘట సర్పం వలె మాట్లాడుతూ ఉన్నాడు. I beheld another beast coming up out of the earth, and he had 2 horns like a lamb, and he spake as a dragon. ఘట సర్పము వలె మాట్లాడుతూ ఉన్నాడు. అంత అధికారము ఈ గొర్రెపిల్ల లాంటి కొమ్ములు కలిగిన వీడికి, రాజు కానప్పటికీ కూడా సర్వలోకం మీద అధికారి అయి డంబపు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మొదటి క్రూర మృగమునకు ఉన్న అధికార చేష్టలన్నీ చేస్తూ ఉన్నది. చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న మొదటి మృగమునకు, ఆ యొక్క మొదటి క్రూర మృగము చావు దెబ్బకు ఏమైంది? చచ్చి మళ్ళీ బాగుపడింది. ఎందువల్ల చచ్చి ఉన్నాడు? మొదట 3.5 సంవత్సరాల ఈ యొక్క 7 ఏళ్ల మహాశ్రమలో ఆ యొక్క 2 సాక్షులు, ఏలియా యొక్క ఆత్మయు మరియు మోషే యొక్క ఆత్మయు కలిగిన 2 వ్యక్తులను, వారి యొక్క ప్రవచన పరిచర్యలను, అద్భుత కార్యములను అడ్డుకుంటూ వారిద్దరితో యుద్ధము చేసి వారిని హతము చేసి ఉన్నారు.
వారిని ఇద్దరిని ఎవరైనా హతము చేసిన ఎడల వారు చావవలెను అనే దేవుని ఆజ్ఞ ఉన్నది. అందువలన వాడు చచ్చాడు. అయినా అపవాది ఈ యొక్క మొదటి క్రూర మృగమును, చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివాసించువారు నమస్కారము చేయనట్లు అది బలవంతము చేయుచు ఉన్నది. ఎవరు? ఫాల్స్ ప్రాఫిట్. కాబట్టి బలవంతం చేస్తూ ఉన్నది. ఏమని? ఆ యొక్క చావు దెబ్బ తగిలి తిరిగి బతికి ఉన్నాడు కాబట్టి ఎంత గొప్పవాడు, ఎంత బలమైన వాడు అని అతనిని గొప్పగా శ్లాఘించుచు ఘనపరుస్తూ వాడికి నమస్కారము చేయనట్లు అది బలవంతము చేస్తూ ఉంది. ఏది అది? చిన్న గొర్రె పిల్ల కొమ్ములు కలిగిన ఆ యొక్క క్రూర మృగము. ఆలోచన చేద్దాం. హీ ఎక్సర్సైజెత్ ఆల్ ది పవర్స్ ఆఫ్ ది ఫస్ట్ బీస్ట్. ఎందుకు? ఫస్ట్ బీస్ట్ చచ్చి ఉండాడు. అందువల్ల ఈ గొర్రె కొమ్ములు కలిగిన ఆ యొక్క క్రూర మృగము, రెండవ క్రూర మృగము, మొదటి క్రూర మృగం వలె వాడు మరియు ఘట సర్పం వలె డంబపు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. వాడు అండ్ causeth the earth and them which dwell therein to worship the first beast whose deadly wound was healed. చావు దెబ్బ నుండి వాడు బతికి ఉన్నాడు కాబట్టి వాడికి నమస్కారము చేయమని బలవంతము చేస్తూ ఉన్నాడు. ఆలోచన చేద్దాము. ఈ యొక్క ఆ మృగం ఎదుట చేయుటకు తనకి ఇవ్వబడిన సూచన వలన భూనివాసులను మోసపరుచుచూ ఉన్నది. And deceiveth them that dwell on the earth by the means of those miracles which he had power to do in the sight of the beast, saying to them, dwell on the earth, that they should make an image to the beast, which had the wound by a sword and did live. మొదటి క్రూర మృగము చావు దెబ్బ తగిలి తిరిగి బతికి ఉన్నాడు కాబట్టి అతనికి ప్రతిమను చేయుటకు, ఆ ప్రతిమకు సాగిలపడి నమస్కరించవలనని, అందరికీ నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడాలని వాడు బలవంతము చేస్తూ ఉన్నాడు. చాలా భయంకరమైన ఈ సంఘటన జరగబోతూ ఉన్నది నా ప్రియులారా. కాబట్టి ఆ యొక్క ఇమేజ్ అనగా మొదటి క్రూర మృగము వాడు పునరుత్థానుడై తిరిగి లేచి ఉన్నాడు అన్నట్టుగా వాడిని నమస్కరించుచు వాడి ఇమేజ్, వాడికి ఒక ప్రతిమను చేసి నమస్కరించుమని చెప్పబోతూ ఉన్నారు. ఆలోచన చేద్దాము. ఎటువంటి పరిస్థితులు రానున్న కాలములో రాబోతున్నాయి అనే ఈ యొక్క సత్యాల్ని మనము తెలుసుకొనుటకు ముందుకు సాగిపోదాం. ప్రభు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్.